ఈ వారాహి నవరాత్రుల సమయంలో సహజంగా చాలా మందికి వచ్చే డౌట్ అండి. అంటే మేము ఎప్పుడు పాటించలేదు, మేము చేసుకోవచ్చో లేదో, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మా ఇంట్లో వాళ్ళ ఆచారం కాదంటున్నారు, అంత ఉగ్ర స్వరూపాన్ని పూజించడం మన ఇంట వంట లేదు, అసలు నీకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ మనసేమో అమ్మవారిని పూజించుకుంటే బాగుంటుంది అన్న తాపత్రయం ఉంది, ఆలోచన ఉంది. ఈ సమయంలో మనం ఏం చేసుకోగలుగుతామంటే, మీ సాంప్రదాయాలను అనుసరించి దుర్గాదేవి అష్టకం కావచ్చు, శ్రీ లలితాదేవి అష్టకము, శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకము, సరస్వతి దేవి అష్టకము, వారాహిదేవి అష్టకము లేదా అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరము, మీ సాంప్రదాయాలను అనుసరించి ఇందులో మీకు నచ్చినటువంటి ఇష్టదేవతామూర్తిని ఈ 9 రోజులు మీరు కొలుచుకోగలరు. మనశ్శాంతితో ఆనందంగా ఇంట్లో ఎవరిని తిట్టకుండా మనస్తృప్తిగా పూజించండి. తద్వారా మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళ అభిప్రాయాలు మనం తిరస్కరించలేము. అలాని మన ఇష్టాన్ని మనం ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మే అన్ని స్వరూపాల్లోనూ ఉంది. ఆ అమ్మవారే లక్ష్మీదేవి అయినా ఆవిడే, సరస్వతీదేవి అయినా ఆవిడే, దుర్గాదేవి అయినా ఆవిడే. మనం కొలిసేటువంటి మన ఇష్ట దేవత స్వరూపంగా అమ్మవారిని పూజించుకోగలరు. సంతోషంగా ఉండండి. అమ్మవారికి ప్రత్యేకంగా ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన సమర్పించండి. పంచద్రవ్యాలతో కానీ లేదా దైవికం పొడితో కానీ సాయంత్రం సంధ్య వేళ బొగ్గుల మీద ధూపం వేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టం. తద్వారా అన్ని విధాలుగా బాగుంటుంది. నరదిష్టి తొలగిపోతుంది.